అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈ మ్యాడ్‌నెస్‌ని నేను లైవ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేస్తానని. ఈరోజు సండే ఎలాగో మనకి ఆఫీస్ సెలవు కాబట్టి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కింద బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసుకున్నాను. తినేసి బట్టలు వాష్ చేసుకునేసరికి మా ఫ్రెండ్ వచ్చాడు రూమ్‌కి. చికెన్ తీసుకొచ్చాడు. అండ్ మనకెలాగో చికెన్ వండడం రాదు. వచ్చిన వాడికైతే మాత్రం చాలా బాగా వండడం వచ్చు. అలా వాడి చేత చికెన్ వండించేసి, వండిన తర్వాత చికెన్‌తో పాటు ఒక థమ్స్ అప్ తెచ్చుకొని అలా సిట్టింగ్ అయితే ఏసాము. అండ్ చికెన్ కూడా చాలా బాగా వచ్చింది. కాకపోతే కొంచెం ఉప్పు ఎక్కువైంది. ఇక తిన్నాక బీచ్‌కెళ్దాం అనుకున్నాం. కాకపోతే ఈవినింగ్ అయ్యేసరికి వర్షం పడేలా అనిపించింది. వర్షం తగ్గిన తర్వాత బయటికైతే వెళ్ళాము. అలా బయటికెళ్ళి అన్‌ఫార్చునేట్‌లీ మ్యాచ్‌కైతే వచ్చేసాం. వైజాగ్ స్టేడియంలో ఏపీఎల్ మ్యాచెస్ అనేవి జరుగుతున్నాయి. వీటికి ఫ్రీ ఎంట్రీ అన్నమాట. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు మ్యాచ్ ఇంత బాగా జరుగుతుందని. ఎస్పెషల్లీ విహారీ అన్న చేసిన మెంటరింగ్ అయితే మైండ్ బ్లోయింగ్ నాకు. ఆల్మోస్ట్ మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. ఇంకా చాలా తక్కువ స్కోరే చేయాలి. అలాంటి టైంలో విహారీ అన్న బౌలింగ్ చేంజెస్ చేశాడు. వావ్! అసలు ఎస్పెషల్లీ బండారయ్యప్పని యూజ్ చేసిన విధానం అయితే ఎక్సలెంట్ అసలు. తను చాలా మంచి బౌలర్ యాక్చువల్లీ. సో, ఆ బౌలర్‌ని వెయిట్ చేపించి రైట్ టైమ్‌లో యూజ్ చేసాడు. అండ్ అలాగే శశికాంత్ అనే బౌలర్ ఉంటాడు. ఆ బౌలర్ ఫస్ట్ ఓవర్‌లోనే 20 రన్స్ ఎళ్ళినప్పటికి కూడా నమ్మకం ఉంచుకొని 19వ ఓవర్ ఇచ్చి ఆ ఓవర్‌లో బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ సాధిస్తారు. ఇలా నేను ఇవాళ విహారీ అన్న చేసిన మాస్టర్ మైండ్ గేమ్ ప్లే మొత్తాన్ని లైవ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేశాను. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ నా లైఫ్‌లో ఇది.